అందరికీ నమస్కారం। ఈరోజు వీడియోలో చాలా ఈజీగా తక్కువ టైంలోనే ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఇలా రిబ్బన్ పకోడీ ఇంకా చెన్నకారపూస అండి చాలా ఈజీగా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు। అది కూడా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు। ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం। ముందుగా ఒక బేషన్ తీసుకోవాలి పెద్దది। ఇలా తీసుకున్న తర్వాత 2 కప్పుల వరకు వరిపిండి తీసుకోవాలండి। ఇలా జల్లించుకున్న జల్లెల్లో వేసుకొని ఈ పిండి మొత్తాన్ని జల్లించుకోవాలి। ఇలా జల్లించుకున్న తర్వాత అరకప్పు శనగపిండి వేసుకోవాలండి। ఇందులో పుట్నాల పప్పు కూడా వేసుకోవచ్చు ఉంటే పుట్నాల పప్పు మిక్సీలో వేసుకుని ఆ విధంగా కూడా వేసుకోవచ్చు। నేనైతే శనగపిండి వేస్తున్నాను। ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు సరిపడా ఉప్పు, హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ వరకు కారం వేసానండి। ఇష్టం లేని వారు స్కిప్ చేయొచ్చు। అలాగే ఇందులో 2 స్పూన్ల వరకు నువ్వులు వేసుకుని మొత్తం కలుపుకోవాలి। ఇలా వేసిన తర్వాత ఇందులో ఆనియన్ సీడ్స్ అండి ఇవి హెల్త్కి చాలా మంచిది। ఇవి 1 స్పూన్ వరకు వేసుకున్నాను। ఇప్పుడు కాచిన నూనె 1 గరిటెడు వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలండి। మొత్తం అంతా కలిసిన తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుని మొత్తం గట్టిగా ముద్ద అయ్యేంత వరకు కలుపుకోవాలి। చూసుకుని వేసుకోవాలండి నీళ్ళు। ఉప్పు చెక్ చేసుకుని సరిపోకపోతే వేసుకుని ఈ విధంగా కలిపి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి। ఇలా 5 నిమిషాలు పక్కన పెట్టేసిన తర్వాత ఇలా జంతికలు కూడా ఉంటుంది కదండి, దానికి నూనె అప్లై చేసుకోవాలి లోన పాటులోని। ఇలా నూనె అప్లై చేసిన తర్వాత ఇలా రిబ్బన్ పకోడీకి వేసిన ప్లేట్ తీసుకుని అందులో అమర్చుకున్న తర్వాత హాఫ్ వరకు పిండి వేసుకోవాలి। ఫుల్గా వేయకండి, హాఫ్ వేసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇది బాగా కాగిన తర్వాత ఇలా రిబ్బన్ పకోడీ వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి। ఎంత బాగా వచ్చిందో చూసారా? టేస్ట్ అయితే చాలా బాగుందండి। ఆనియన్ సీడ్స్ వేసాం కదా, టేస్ట్ చాలా బాగుంది। నువ్వులు కూడా హెల్త్కి చాలా మంచిదండి। ఇలా ఒకసారి వేసిన తర్వాత అది బాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని వేరే ఆయ కూడా ఇదే విధంగా వేసుకోవాలి। ఇవి కూడా బాగా కాలిన తర్వాత ఇవి తీసుకుని మరొకసారి ఇదే విధంగా వేసుకోవాలి। ఇవి నువ్వులు ఆనియన్ సీడ్స్ హెల్త్కి చాలా మంచిదండి। ఇలాంటి వాటిలో స్నాక్స్లో వాడారంటే హెల్త్కి మంచిది, పిల్లలకు కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది। ఇప్పుడు నెక్స్ట్ కూడా అదే విధంగా వేసుకొని ఇవి కాలిన తర్వాత ఇప్పుడు హాఫ్ పిండి అయిపోయిందండి। హాఫ్ పిండి అయిన తర్వాత ఇప్పుడు సన్న కారపూస ట్రై చేశాను। ఒకే పిండి 2 రకాల స్నాక్స్ అండి, ఈజీగా వేసుకోవచ్చు, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు। ఈ విధంగా వేసిన తర్వాత మంట మీడియంలో పెట్టి వేసుకోవాలండి। ఇలా సన్నకారపూస వేసిన తర్వాత ఇది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కకు తీసి పెట్టుకోవాలి। చూసారా ఎంత బాగున్నాయో? టేస్ట్ అయితే చాలా బాగుందండి। ఇవి బాగా కాలిన తర్వాత పక్కకు తీసుకొని వేరే కాయ కూడా వేసుకోవాలి అదే విధంగా। ఇందులోనే ఇంకా ఆప్షన్స్ ఉన్నాయండి, ఇష్టం ఉంటే ఇంకా బాగా సన్నగా కూడా ఉన్నాయి, అవి కూడా ట్రై చేయొచ్చు। ఇప్పుడు నెక్స్ట్ కూడా అదే విధంగా వేసుకోవాలండి, అంతేనండి, చాలా ఈజీ। ఇంట్లో ఉన్న వాడితేనే ఈజీగా ఎలా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ ఇప్పుడు పండుగలు వస్తున్నాయి కదండి, ఇలా ట్రై చేయండి, చాలా ఈజీగా వేసుకోవచ్చు। తప్పకుండా ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।